ఆదివారం నాడు మా బాబు చికెను మటను తెస్తే మంచిగా గోలిచ్చి కూరొండి ఇంటిల్లాదులు తృప్తిగా తిన్నాం. అది అట్లా అయిపోయిందో లేదో సోమవారం మళ్ళా సాయిబార్లకించి కమ్మటి వాసన. అది చూసి మళ్ళీ ఏం వండుతుర్రు అని ఉరికి చూస్తే ఏముంది, ఎచ్చం మసాలా ఘాటుతోని చేపల కూర తుకతుకా ఉడుకుతుంది. అగో నిన్న నేను ఈ కూరాయే మళ్ళీ గిదేంది అని అడిగితే గప్పుడు సమజైంది అసలు ముచ్చట. సోమవారం నాడు పక్క మీదికెంచి లేచుడే ఆల్చం జనమంతా చేపల మార్కెట్ కు తోవబట్టిర్రు. ఎందుకో ఎరికే కదా, ముర్కశిల కార్తి ఎన్కటి సంది ఈ కార్తి నాడు చేపలు తినుడు ఓ ఆచారం కదా. అందుకే ఈసారి కూడా ఎప్పట్లేకనే చేపలు కొనటానికి ఎగవడ్డరు జనం. బొమ్మలు, రవ్వలు, కొర్రమట్టలు, బంగారు తీగలు గిట్ట ఎవ్వలకు నచ్చినాయి ఆళ్ళు కొని భర్పూర్ తిన్నారు. అయితే ఏలూరు జిల్లాలో దీనికి జరంత ఉల్టా నడిచింది. చేపల రైతులు వాళ్ళ కష్టము వాళ్ళ పనితనము లోకానికి తెలవాలని ఉచిత బంతి భోజనాలు పెట్టిర్రు. బొమ్మెలు, రొయ్యలతోని మంచిగా గుమగుమలాడే వంటకాలను వడ్డించి చేపల రైతుల గొప్పతనం చూపించిర్రు. పాలకోళ్లు, నర్సాపురం, ఆచంతల ఈ ఉచిత బంతి భోజనాలు గట్టిగా నడిచినాయి. అవే అన్న ఈ కార్తీనాడే ఎందుకు తినాలే చేపలు? స్త్రీ పురుషులు కూడా మరి మురగసర ప్రవేశించిన రోజునే ఒక చేప, వాళ్ళకి ఇష్టమైన ఫిష్ కర్రీ, చేప కూర, రొయ్యల కూర అటువంటి భుజిస్తే కనుక వారిలో అరుగుదల ఎక్కువగా ఇమీడియట్గా అరుగుదల ఉంటుందండి. మనకు ఫిష్ కర్రీ అరుగుదల ఇమీడియట్గా ఉంటుంది. ప్రాన్స్, రొయ్య అరుగుదల ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆ శరీరంలో మరి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గదన్నట్లు ముల్కశిర కార్తిలా ముసలెద్దు కూడా రంకలేస్తుంది అన్నట్లు. ఆ కార్తి నాడు చేపల కూర తింటే పెయ్యికి కావాల్సిన తాకత్ గట్టిగా వస్తుందట. అంటే చిన్న బీమార్లు దబ్బిన అంటుకోవు అనేది జనం అంటున్న మాట. అందుకేనేమో చేపల ధర జరంత పిరమున్నా కూడా కొనుక్కొని తినుకుంటా ఇప్పటికీ ఆ ఆచారాన్ని అట్లనే పాటించుకుంటూ పోతున్నారు. అట్లని ఒకతానా అని కాదు సుమా, 2 తెలుగు రాష్ట్రాలల్లో ఏ బజార్ చూసినా సోమవారం నాడు చేపల కూర, చేపల పులుసు గుమగుమలు గట్టిగా గుబాలించినాయి. పొద్దుక ఇంత ఇంగువ నోట్లేసుకొని ముల్కశిర కార్తికి గట్టిగా స్వాగతం పలికిర్రు. ఏదేమైనా ముల్కశిర కార్తీ రాంగా ముంగిళ్ళు సల్లబడ్డట్లే పొర్రి.